ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ఎందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 11వ శ్లోకము. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఈ శ్లోకం యొక్క తెలుగర్థము: ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తిపరుచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను. ఈ శ్లోకమునకు ముందు శ్లోకమైనటువంటి 10వ శ్లోకమునందు నేను సృష్టికర్త ఎవరు అనేటటువంటి దానికి వివరణ ఇచ్చి ఉన్నాను. దానిని ఇంకొకసారి మరలా మీకు తెలుపుచున్నాను. 10వ శ్లోకమునందు బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభమునందు ప్రజలతో పాటుగా యజ్ఞములను కూడా సృష్టించినాడు. యజ్ఞములను సృష్టించి ఈ యజ్ఞములను మీరు చక్కగా ఆచరించండి. ఈ యజ్ఞములు మిమ్ములను కామధేనువు వలె అనుగ్రహిస్తాయి, అంటే మీరు కోరినటువంటి కోరికలన్నీ తీరుస్తాయి అని బ్రహ్మదేవుడు ఈ విధంగా తెలిపినాడు అనేటటువంటిది 10వ శ్లోకంలో ఉన్నది. అప్పుడు మనందరికీ సృష్టికర్త ఎవరు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. సృష్టికర్త బ్రహ్మదేవుడా లేక శ్రీకృష్ణ పరమాత్మ అనేటటువంటి అనుమానం, ప్రశ్న అనేది మీకు వస్తుంది. కాబట్టి అక్కడ నేను వివరణ ఇవ్వటం జరిగినది. అలాగే యజ్ఞములు అనగా కూడా ఏమిటి అనేది కూడా మీకు తెలపటం జరిగినది. ప్రతి ప్రాణిలోనూ అంతర్యామిగా ఉండేటటువంటిది ఆ కృష్ణ పరమాత్మయే. అలాగే బ్రహ్మదేవునిలో అంతర్యామిగా ఉన్నటువంటి అతను కూడా ఆ కృష్ణ పరమాత్మయే. ఆ కృష్ణ పరమాత్మయే అనగా విష్ణుమూర్తి యొక్క అంశ. కృష్ణ పరమాత్మ అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువే కృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణుడే శ్రీ మహావిష్ణువు. కాబట్టి శ్రీ మహావిష్ణువు అయినను, అలాగే దశావతారాలైనటువంటి రాముడు, నృసింహావతారము, వామనావతారము, మత్స్యావతారము, కూర్మావతారము, శ్రీ వెంకటేశ్వర స్వామి, వీరందరూ కూడాను ఆ విష్ణుమూర్తి ద్వారా వచ్చినటువంటి అంశలే. ఆ విష్ణుమూర్తియే ఈ అవతార రూపంలో వచ్చి ప్రజలందరికీ ధర్మబోధ చేసి మరలా ఆ విష్ణుమూర్తిలోనే అంతర్ధానం అయినారు, అనగా అవతార సమాప్తి పొందినారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు ఆ తనలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ద్వారానే ప్రజలందరినీ వారి వారి కర్మలను అనుసరించి మళ్ళీ సృష్టించడం జరిగినది. బ్రహ్మదేవుడు జీవులను మాత్రమే వారి యొక్క పూర్వ కర్మలను అనుసరించి సృష్టించాడు. మరి ఈ విశ్వాన్ని మొత్తాన్ని ఎవరు సృష్టించారు? ఈ విశ్వం మొత్తాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు అనేటటువంటిది ఎక్కడా లేదు కదా. కాబట్టే నేను 10వ శ్లోకమునందు ఈ విశ్వాన్ని మొత్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నిరాకార రూపము పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము నుంచి మానవావతారముగా వచ్చినటువంటి వారే శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు నుంచి వచ్చినటువంటి అవతారములే ఇవన్నీ కూడాను దశావతారములు. కాబట్టి ఈ దశావతారంలో ఎవరైనాను కూడాను, రాముడైనను కృష్ణుడైనను ఎవరైనాను కూడాను సృష్టికర్తయే. కాబట్టి ఈ సృష్టి మొత్తము ఆవరించి ఉన్నది నిరాకార స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే వీరు. కాబట్టి వీరే సృష్టికర్త. బ్రహ్మదేవుడు సృష్టించలేదు. బ్రహ్మదేవుడు సృష్టించినది మనుషులను మాత్రమే, జీవులను మాత్రమే, వారి యొక్క కర్మానుసారంగా. అది కూడాను తనలో అంతరాత్మగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సహాయం ద్వారానే
సృష్టించాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు లేదా కృష్ణ పరమాత్మ ఇద్దరు ఒకటియే. వారి యొక్క ఆజ్ఞానుసారము కానీ వారి యొక్క సహాయము వలననే ఈ సృష్టిని అంటే బ్రహ్మదేవునికి విధించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ విధించినటువంటి బాధ్యతను బ్రహ్మదేవుడు నిర్వర్తించాడు. కాబట్టి బ్రహ్మదేవుడు జీవులను సృష్టించాడు కాబట్టి సృష్టికర్త కాదు. శ్రీ కృష్ణ పరమాత్మే సృష్టికర్త అని నేను 10వ శ్లోకమునందు చెప్పడం జరిగినది. ఈ శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ దేవతల గురించి తెలుపుతున్నారు. 10వ శ్లోకంలో బ్రహ్మదేవుని గురించి తెలిపారు. ఈ శ్లోకమునందు దేవతల గురించి తెలుపుతున్నారు. దేవతల గురించి మనుషుల గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకమునందు ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను సంతృప్తిపరచండి, ఆ దేవతలు మీరు కోరినటువంటి కోరికలన్నింటిని కూడా తీరుస్తారు. ఈ విధంగా మీరిరువులను ఒకరికొకరు నిస్వార్థ భావముతో సహాయము చేసుకొనుచు ఉండండి, సుఖంగా ఉండండి అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు. యజ్ఞములు అనేటటువంటి పదము 10వ శ్లోకమునందు వచ్చినది. బ్రహ్మదేవుడు యజ్ఞములు కూడా ప్రజలను సృష్టించేటప్పుడు సృష్టించాడు అనగా యజ్ఞములు ఏంటనేవి నేను తెలిపినాను. వర్ణాశ్రమ ధర్మములు బ్రహ్మచర్యము, సన్యాసము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమం అనేటువంటి 4 ఆశ్రమాలు ఉంటాయి. ఈ 4 ఆశ్రమాలలో జీవించేటటువంటి వారు ఏ విధంగా వారి యొక్క కర్తవ్యములను నిర్వర్తించాలి, ఏ విధంగా వారి పనులు చేయాలి, ఆ పనులని ఇక్కడ యజ్ఞములు అని అన్నారు. వాటిని 4 విధములుగా బ్రహ్మదేవుడు విభజించి తెలిపినారు. వాటినే యజ్ఞములు అని చెప్పేసి నేను తెలిపినాను. ఈ శ్లోకము ద్వారా మనము మరలా యజ్ఞం అనేటటువంటి పదం వచ్చినది. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను సంతృప్తిపరచండి అని తెలుపుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ మనుషులకు తెలుపుతున్నారు. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను సంతృప్తిపరచండి, ఆ దేవతలు సంతృప్తిపడి మీరు కోరినటువంటి కోరికలను తీరుస్తారు. ఈ విధంగా మీరు నిస్వార్థంగా ఒకరికొకరు పరస్పరం సహాయం చేసుకుంటూ జీవించండి అని తెలుపుతున్నారు. ఇక్కడ యజ్ఞములు అనగా మనకి పుట్టిన ప్రతి మనిషికి కూడాను మానవులందరికీ కూడా పంచయజ్ఞములు అనేటటువంటివి 5 ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మములు మనం 4 అనుకున్నాము. ఈ 4 వర్ణాశ్రమ ధర్మములు వారు కూడాను నిర్వర్తించవలసినటువంటి యజ్ఞములు పంచయజ్ఞములు అనేటటువంటివి ఉన్నాయి. పంచయజ్ఞములు అనగా ఈ భగవద్గీతని వీటన్నింటినీ మనకు అందించినటువంటి వారు ఋషులు. వ్యాస మహర్షి మహాభారతమును వినాయక స్వామి ద్వారా విఘ్నేశ్వరుని ద్వారా వ్రాయించి మనకు అందించినటువంటి వ్యాస భగవానుల వారు ఈ భగవద్గీతను మహాభారతం ద్వారా ఈ భగవద్గీతను మనకు అందించినారు. అలాగే రామాయణమును వాల్మీకి రచించి మనకు అందించడం జరిగినది. ఈ విధముగా పురాణములు శ్రీమద్భాగవతము, 18 పురాణాలు, భగవద్గీత, మహాభారతము, రామాయణము వీటన్నింటిని కూడాను మనము ఋషుల ద్వారా మనము తెలుసుకొని జ్ఞానాన్ని పొందినాము. కాబట్టి వారి ద్వారా మనం తెలుసుకొని జ్ఞానాన్ని పొందాం కాబట్టి ఆ ఋషులకు మనం రుణపడి ఉన్నాం కాబట్టి ఆ ఋషులకు మనము ఎప్పుడూ కూడా నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలుపుతూ ఉండవలేను. అది ఒక యజ్ఞము పని. ఆ పనిని ఒక యజ్ఞముగా మనము ఈ జ్ఞానాన్ని పొందినందుకు గాను ఈ జ్ఞానమును మీరు మాకు ఇచ్చినందులకు గాను మీకు నేను రుణపడి ఉన్నాను, మీకు నమస్కరించుచున్నాను, మీకు పాదాభివందనం చేయుచున్నాను అని మనము ఆ కృతజ్ఞతను తెలుపటని ఒక యజ్ఞము. ఋషులకు మనము చేసేటటువంటి పని అది ఒక యజ్ఞము. అలాగనే దేవతలు మనకి సూర్యభగవానుడు తన సూర్యకిరణాల ద్వారా మనం అందరం బ్రతకటానికి ఉపయోగపడతాడు. వర్షాన్ని కురిపించి వానదేవుడు మనకి వర్షాన్ని ఇస్తాడు. గాలిని ఇచ్చి వాయువునిచ్చి వాయుదేవుడు మనకి సహాయపడతాడు. అలాగే పంచభూతములు, భూమి, అగ్ని ఇవన్నీ కూడాను మనకు సహాయపడుతూ ఉంటాయి. వీరందరికీ కూడాను మనం రుణపడి ఉన్నాము. వారి ద్వారానే మనము బ్రతకగలుగుతున్నాము. కాబట్టి వారందరికీ కూడాను మనము కృతజ్ఞతలు తెలుపుకొనవలేను. అది మనము ప్రతిరోజు చేయవలసినటువంటి పని. అది ఒక యజ్ఞము. అలాగే
పితృదేవతలు మనకు జన్మనిచ్చి ఈ ఉత్తమమైనటువంటి మానవ జన్మను మనకిచ్చినటువంటి మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు, వీరందరూ కూడాను పితృదేవతలు. వారి వలననే మనము ఈ భూమిపైకి వచ్చి ఉన్నాము. కాబట్టి వారి వలనే ఈ మానవ జన్మ మనకు లభించింది. కాబట్టి వారికి మనము పితృతర్పణాలను అర్పించడం అనేది ఒక యజ్ఞము పని. అదే విధముగా తోటి మానవులు, మనము ఏ పనిలో విజయం సాధించినప్పటికీ ఆ పని మన ఒక్కరి వలన మాత్రమే ఆ విజయము రాదు. మన తోటి మానవుల యొక్క సహాయం వలననే, మనకు వారి యొక్క భాగస్వామ్యం వలన మాత్రమే మనకు ఆ విజయం వస్తుంది. ఉదాహరణకు మనం అనుభవించే సుఖాలు కూడాను, ఉదాహరణకు ఈ ప్రపంచంలో సృష్టించబడినటువంటి అన్ని వస్తువులను మనమే సృష్టించుకొని మనమే వాటి యొక్క సుఖాన్ని పొందుటలేదు. ఇప్పుడు నేను తెలుపుతున్నటువంటి ఈ మొబైలు, ఈ వీడియో ద్వారా నేను తెలుపుతున్నటువంటి ఈ మాటలు ఈ మొబైల్ ద్వారా మీకు చేరుతున్నవి. కానీ ఈ మొబైల్ను నేను కనుగొనలేదు. ఈ మొబైల్ను కనుక్కున్నటువంటి అతనికి నేను తోటి మనిషి, నాతో పాటు తోటి మానవ జన్మ ఎత్తినటువంటి మనిషికి నేను రుణపడి ఉన్నాను. అతనికి నేను కృతజ్ఞత తెలుపుకొనవలేను. అలాగనే ఎలక్ట్రిసిటీ, అలాగే ప్రతి వస్తువు కూడాను, అన్ని వస్తువులు మనం తయారు చేసుకోనలేదు. తోటి మనుషుల ద్వారా మనం అందులో భాగస్వాములమే. కానీ అందరూ ఏదో ఒక దానిని కనుగొని వాటి ద్వారా వచ్చినటువంటి వాటి ద్వారా మనం సుఖపడుతున్నాం. కాబట్టి తోటి మానవులకు కూడా మనము కృతజ్ఞత తెలుపుకొనవలేను. తోటి మానవులకు మనం తగినటువంటి సహాయం మనం చేయవలేను. ఆ పనులను కూడా యజ్ఞము, అది ఒక యజ్ఞము. అలాగనే పశుపక్షాదులు, మనము బ్రతకాలి అనగా పశుపక్షాదులు కూడాను మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. మనము తాగేటటువంటి పాలు గేదెల నుండి, ఆవుల నుండి మనకు లభించుతున్నవి. గేదెలకు జన్మించినటువంటి దూడలకు పాలను సరిగా ఇవ్వకుండా కొంత పాలను మాత్రమే ఆ దూడకు ఇచ్చి మిగతా పాలను తీసుకొచ్చి మనకి అమ్ముచూ ఉన్నారు. తనకు పుట్టినటువంటి దూడకి పూర్తిగా కడుపు నిండటలేదు. ఆ విధంగా ఆ గేదె యొక్క పాలు, అలాగే ఆవుల యొక్క పాలు, ఇవన్నీ కూడాను మనకు లభించుతున్నవి. అలాగే మాంసాహారులు తోటి జీవిని చంపి వాటి యొక్క శరీరాన్ని భుజించి బ్రతుకుతూ ఉన్నారు. ఆ విధంగా ఆ జీవులు వారికి ఉపయోగపడుతూ ఉన్నాయి. అలాగే కీటకాలను చంపేటటువంటి పక్షులు, ఇవన్నీ కూడా మనకి సహాయపడేటటువంటి చాలా ఉన్నాయి. ఈ జీవరాశులన్నిటికి కూడాను మనం సహాయపడవలేను. వాటిని హింసించకుండా, బాధ పెట్టకుండా, అవి కూడా సంతోషంగా ఉండే విధంగా, అనగా పర్యావరణాన్ని రక్షించే విధముగా, మన తోటి పశుపక్షాదులు కూడాను చక్కగా ఉండే విధముగా మనము వాటికి హాని చేయకుండా జీవనాన్ని గడపాలి. ఇవన్నీ కూడా 5 యజ్ఞములు. 1 ఋషుల కొరకు కృతజ్ఞత తెలుపుకొనుట. ఈ గ్రంథముల ద్వారా మోక్షాన్ని పొందాలి అనేటటువంటి విషయాన్ని ఎవరు మనకు అందించారు? ఈ ఋషుల ద్వారానే. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ భగవద్గీతను, భాగవతాన్ని, వీటన్నింటిని కూడా ఋషుల ద్వారా మనకు లభించినవి. కాబట్టి వారికి మనం రుణపడి ఉన్నాం. అది ఒక యజ్ఞము. ఋషులకు చేసేటటువంటి కృతజ్ఞత అనేది ఒక యజ్ఞము. దేవతలు మనకి ఉపయోగపడుతూ ఉన్నారు. వర్షాన్ని ఇస్తూ, సూర్యకిరణాల ద్వారా, అగ్ని ద్వారా, వాయువు ద్వారా, వీటన్నిటి ద్వారా మనకు ఉపయోగపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ దేవతలకు మనము కృతజ్ఞత తెలుపుకొనుచూ ఉండవలేను. అలాగే పితృదేవతలు, వారికి పితృతర్పణాలు మనం అర్పించినట్లయితే వారు మనల్ని దీవిస్తూ ఉంటారు మంచిగా ఉండమని. అలా విధంగా తోటి మానవులు, పశుపక్షాదులు, వీరందరూ కూడా మనకి వారి సహాయం లేకపోతే మనము ఈ భూమిపైన జీవించడం కష్టము. కాబట్టి వీరందరికీ కూడాను మనం రుణపడి ఉన్నాం. కాబట్టి వారందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుకొనుట అనేవి యజ్ఞములు, పంచయజ్ఞములు. ఈ పంచయజ్ఞములనే ఈ శ్లోకములో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తెలుపుతున్నారు. దేవతలకు మీరు ఈ యజ్ఞముల ద్వారా దేవతలను సంతృప్తిపరచండి అని తెలుపుతున్నారు. దేవతలు అనగా ఇక్కడ ఋషులు వస్తారు. అలాగే వాయుదేవుడు, వానదేవుడు, అలాగే సూర్య భగవానుడు, అలాగే పితృదేవతలు,
వీరందరూ కూడా దేవతల కిందకి వస్తారు. వీరందరినీ మనము సంతృప్తిపరచండి అని ఈ యజ్ఞముల ద్వారా సంతృప్తిపరచండి అని తెలుపుతున్నారు. ఈ యజ్ఞముల ద్వారా ఎవరు సంతృప్తిపరచాలి అనేటటువంటిది ముందు శ్లోకంలో నేను తెలిపి ఉన్నాను. ఈ భూమిపైన పుట్టినటువంటి మనుషులందరికీ కూడాను తమ యొక్క పూర్వజన్మ కర్మానుసారముగా కొన్ని లక్షణములు ఈ జన్మలో వస్తాయి. వాటినే స్వాభావిక లక్షణములు అని అంటారు. ఆ స్వాభావిక లక్షణముల ద్వారా వచ్చినటువంటి వారికి చేతనైనటువంటి పని ద్వారా వీళ్ళందరికీ చేయనటువంటి కృతజ్ఞతలు, దేవతలకు ధన్యవాదములు తెలుపుకొనుట, నీ వల్లనే నేను ఈ యొక్క ఆహారాన్ని పొందానని మనసులో అనుకొనుచు ఉండుట, ఋషులకు నీ వల్లనే ఈ జ్ఞానాన్ని పొందాను, రుణపడి ఉన్నానని వారికి కృతజ్ఞతలు తెలుపుకొనుట, అలాగే పితృదేవతలకు పితృతర్పణముల ద్వారా వారి యొక్క బాధ్యతను నెరవేర్చుకొనుట, ఇవన్నీ కూడాను వారి యొక్క స్వాభావిక లక్షణముల ద్వారా తెలుపవలేను. బ్రాహ్మణ లక్షణములు కలిగి ఉన్నట్లయితే యజ్ఞముల ద్వారా హవిస్సులు ఇవ్వవలేను దేవతలకి. అలాగే గృహస్థులైతే అందరికీ రుణపడి ఉన్నాడు కాబట్టి ఋషులకు, దేవతలకు, పితృదేవతలకు, తోటి మానవులకు, పశుపక్షాదులకు వీరందరికీ కూడాను కృతజ్ఞత తెలపవలేను. అందరూ క్షేమంగా ఉండే విధంగా తను బ్రతుకుచు ఇతరులకు సహాయపడుతూ బతకవలెను. ఈ విధంగా దేవతలను సంతృప్తిపరచండి అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలుపుతున్నారు. ఈ విధంగా సంతృప్తి నిస్వార్థ భావంతో, అంటే మనము ఏదైనా అర్పించుచు నీ దగ్గర నుంచి నాకు ఇది కావాలి, నీకు ఇది ఇచ్చాను కాబట్టి నాకు ఇది కావాలి, నేను ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి భావన మనసులో ఉంచుకొని బయటికి మాత్రం మంచిని ప్రదర్శించడం ఇలాంటివి లేకుండా నిస్వార్థ భావంతో మీరు కృతజ్ఞతను తెలపండి వారికి. వారు కూడా నిస్వార్థ భావంతో మీకు సహాయం చేయాలి. ఒకవేళ అందరూ మంచివారు ఉండరు ఈ భూమిపైన, కొంతమంది తీసుకునుటయే కానీ ఇవ్వట తెలియదు. అటువంటి వారికి కూడాను దేవతలు వారిపైన కోపమును చూపించక గాలిని, వర్షాన్ని, సూర్యకిరణాలని, వేడిని వీటన్నింటిని కూడా ఇవ్వాలి. ఈ విధంగా మీరందరూ కూడాను, అనగా మానవులు, ఈ భూమిపైన ఉన్నటువంటి మానవులు మరియు దేవతలు మీరందరూ కూడాను ఒకరికొకరు సహాయపడుచు పరస్పరము నిస్వార్థ భావంతో సహాయపడుతూ పరమశ్రేయస్సును పొందండి అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.